హలో ఇండియా, భారతదేశపు స్టార్టప్ వేదికకి మీకు స్వాగతం. ఇక్కడ మీ బిజినెస్ ఐడియాస్ భారతదేశపు తర్వాతి బిజినెస్ టైకూన్గా మార్చుకోవచ్చు. ఇక్కడ మీ భాష, వయసు, రంగు, జాతి, మతం ఏది ముఖ్యం కాదు. కేవలం మీ అభిరుచి మాత్రమే ఇక్కడ ముఖ్యం. మీ ఐడియాకి దమ్ముంటే, అలాగే ఆ ఐడియాకి ఇన్వెస్టింగ్ టైటన్స్ జత కలిస్తే అదే మన ఐడియా బాస్. ఐడియా మీది, డబ్బు మాది. ముందుకు వెళ్లే ముందు మన ఇన్వెస్టింగ్ టైటన్స్ ని ఆహ్వానిద్దాం. లగ్జరీ, డిజైన్, హాస్పిటాలిటీ అండ్ లీడర్షిప్ ల అద్భుతమైన సంగమం. డెల్లా లీడర్స్ క్లబ్ ఫౌండర్ జిమ్మీ మిస్త్రీ. ప్లీజ్ వెల్కమ్ అవార్డ్ విన్నింగ్ జర్నలిస్ట్ ఇంకా ఆంటర్ప్రినర్ షీ ద పీపుల్ అండ్ గాయత్రి ఫౌండర్ శైలి చోప్డా. ఇండోర్ నుంచి అమెరికా వరకు బిజినెస్ ని విస్తరించిన సీరియల్ ఇన్వెస్టర్ వీసీ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ సందేశ్ శారదా. లిబర్టీ షూస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుపమ్ బన్సల్. మన తర్వాతి ఇన్వెస్టింగ్ టైటన్స్ ను కూడా ఆహ్వానిద్దాం. ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానాన్ని మోడర్న్ బిజినెస్ తో జోడించి లక్షల కుటుంబాలకు చేర్చాలనుకున్న యంగ్ ఆంటర్ప్రినర్స్ ఫేవరెట్ అర్జున్ వైద్య. వెల్కమ్ టైటన్స్. ఈరోజు ఎన్నో ఆశలతో ఒకరిని మించిన ఐడియా బాజులు ఇంకొకరు ఇక్కడికి వస్తారు. మీ నుంచి ఎక్కువ ఫండ్ తీసుకువెళ్తారు. ఇప్పుడు మనం మొట్టమొదటి ఐడియా బాజ్ని ఆహ్వానిద్దాం. ఫ్రెండ్స్, కొన్ని బిజినెస్లు ఎలా ఉంటాయంటే ప్రజల జీవితాల్ని సులభతరం చేస్తాయి. కానీ కొన్ని ఐడియాస్ ఎలా ఉంటాయంటే ఆ బిజినెస్ ని కూడా సులభతరం చేస్తాయి. వాళ్ళిద్దరూ స్నేహితులు. వాళ్ళు భారతదేశంలో ఇన్సూరెన్స్ చేసే వాళ్ళ పని చాలా సులభతరం చేశారు. ఓకే, ఆహ్వానిద్దాం అనుజ్ ఇంకా సనిల్ని. నమస్తే ఇన్వెస్టర్స్, నా పేరు అనేష్ పారిక్. నా పేరు సనిల్. మేము కలల నగరం ముంబై నుంచి వచ్చాము. ఈరోజు ప్రతి ఒక్కరూ కోరుకునేది సేఫ్గా ఉండాలి, సురక్షితంగా ఉండాలి, ప్రతి కష్టం నుంచి తప్పించుకోవాలని. రోడ్డు మీద బైక్ నడిపితే హెల్మెట్ పెట్టుకుంటారు, యాక్సిడెంట్ నుంచి రక్షించుకోవడానికి. ఇంకా కార్లో అయితే సీట్ బెల్ట్, సేఫ్టీ ఫస్ట్. కోవిడ్ టైంలో అలాగే రోజు మాస్క్ ఇంకా శానిటైజర్ రొటీన్ అయ్యింది. అలాగే ఎండ్లో సన్ గ్లాసెస్ ఇంకా సన్ స్క్రీన్ యూవీ రేస్ నుంచి తప్పించుకోవడానికి. కానీ ఇన్ని ప్రొటెక్షన్లు తీసుకున్నా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి, ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, జబ్బులు కూడా వస్తూ ఉంటాయి. వీటికి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే జీవితకాల సంపాదన మొత్తం అయిపోతుంది. దీనికి తోడు సంవత్సరాల తరబడి ఖర్చులు భరించాలి. భారత్లో ఇప్పటికీ 90 కోట్ల మంది ప్రజలకి ఇన్సూరెన్స్ లేదు. అది వర్కర్స్ అయినా, స్టూడెంట్స్ అయినా, చిన్న దుకాణదారుడు, అతని కుటుంబం. ప్రజలు అనుకుంటూ ఉంటారు ఇన్సూరెన్స్ అవైలబుల్ గా ఉంది, కానీ ప్రతి ఒక్కరూ ఎందుకని తీసుకోవట్లేదు? ఎందుకంటే ఇన్వెస్టర్స్ ప్రతి చోట పాలసీ అనేది బిజినెస్ లాగా ఉంటుంది. అందుకే అది ఎవరు తీసుకోరు, ఎలాంటి చర్చ ఉండదు. 1,40 లక్షల ప్రజల్లో ఈ రోజుకి 6 కోట్ల మందికే కేవలం రీటైల్ ఇన్సూరెన్స్ ఉంది. ధర ఎక్కువ అవుతుంది, అలాగే రీటైల్ ఇన్సూరెన్స్ కష్టతరంగా మారిపోతుంది. కొంతమంది దగ్గర డబ్బు ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ దొరకడం లేదు. కారణం వాళ్ళు వయసు కావచ్చు, లేదా మెడికల్ కండిషన్, లేదా ఓవర్ వెయిట్ అయి ఉండొచ్చు. మీరే చెప్పండి ఇన్వెస్టర్స్, భారత్ ఎలా సురక్షితంగా ఉంటుంది? దీనికి జవాబే గ్రూప్ ఇన్సూరెన్స్. గ్రూప్ ఇన్సూరెన్స్ ఎలాంటిదంటే దీన్ని ఏ గ్రూపు వాళ్ళైనా చాలా తేలిగ్గా తీసుకోవచ్చు. ఒక కంపెనీ వాళ్ళ ఎంప్లాయీస్ కోసం తీసుకోవచ్చు, ఒక సామాజిక సంస్థ వాళ్ళ మెంబర్స్ కి తీసుకోవచ్చు, ఒక యాప్ ప్లాట్ఫామ్ అయినా వాళ్ళ యూజర్స్ కోసం తీసుకోవచ్చు. ఎలాగంటే ఒక కుటుంబం 1 కిలో బియ్యం తీసుకుంటే, లేదా అందరూ కలిసి 1000 కిలోలు తీసుకుంటే ఎలా ఉంటుంది? రెండిట్లో ఏది ధర తక్కువ? గ్రూప్ డిస్కౌంట్. కరెక్ట్. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ బల్క్ గా తీసుకుంటే చాలా తక్కువగా వస్తుంది. తక్కువ మాత్రమే కాదు, చాలా సరళమైంది కూడా. ఇందులో వయసు నిబంధన ఉండదు, మెడికల్ టెస్ట్ ఉండదు, పేపర్ వర్క్ కూడా ఉండదు. చిన్న దుకాణదారుడైనా, పెద్ద యజమాని అయినా కూడా ఎవరైనా సరే గ్రూప్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఇందులో భారత్ సూర్ ఏం చేస్తుంది? భారత్ సూర్ ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే ప్రతి సంస్థకి ఆసరా ఇచ్చి గ్రూప్ ఇన్సూరెన్స్ ని అమ్ముతుంది. ఏజెంట్ అయినా, బ్రోకర్ అయినా, ఫిన్టెక్ అయినా, బ్యాంక్ బిగ్ అయినా మనందరికీ హెల్ప్ చేస్తుంది. మన టెక్నాలజీ, మన క్లయింట్ ఆపరేషన్ సపోర్ట్, మన ఇన్సూరెన్స్ పార్ట్నర్షిప్లతో గ్రూప్ ఇన్సూరెన్స్లన్నీ అమ్మే విధంగా చేస్తుంది. అది మన బ్రాండింగ్ తోటి. ఎలాగైతే యూపీఐ పేమెంట్ సులభం చేసిందో, అలాగే భారత్ షూర్ గ్రూప్ ఇన్సూరెన్స్ మీకు సులభం చేస్తుంది. సో ఇన్వెస్టర్స్, మా ఆస్క్ ఎంతంటే ₹1,00,00,000కి 1% ఈక్విటీ. దీనివల్ల మనం వేరే పార్ట్నర్స్ ని కూడా పొందవచ్చు. మనందరం కలిసి భారత్ ని సురక్షితంగా ఉంచుతాం. బిఫోర్ ఐ ఓపెన్ ఇట్ ఫర్ దెమ్,
మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను, ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ ఐడియా మీకు ఎలా వచ్చింది? అది పాండమిక్ సమయం ప్రతి ఒక్కరికి చాలా కష్టంగా అనిపించేది. స్పెషలీ హాస్పిటల్ బిల్స్ బాగా ఎక్కువగా వస్తూ ఉండేవి. అప్పుడే అర్థమైంది ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యమైనది, దాన్ని తీసుకోవడానికి ఎవరు ముందుకొచ్చేవాళ్ళు కాదని. దాని గురించి ఎవరికీ తెలియదు. అప్పుడే మేము ఆలోచించాం, ప్రాబ్లం ఇలా ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్ గా ఎవరు తీసుకోరు, కాబట్టి మరొక మార్గం ఏదైనా ఉంటుంది ఈ ఇన్సూరెన్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అని. అప్పుడే మేము మార్కెట్ సర్వే చేశాం. అలాగే మా ఈ ప్రోగ్రామ్కి కూడా మరొక సమస్య ఉంది. ఒకటి, రీటైల్ ఇన్సూరెన్స్లో అఫోర్డబిలిటీ లేదా ఎలిజిబిలిటీ. ముఖ్యమైన సమస్య దాని యాక్సెసిబిలిటీ. దాదాపు దాని 90% ప్రజలు భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ, ముఖ్యంగా వాళ్ళు అవగాహన లేని వాళ్ళు, అక్కడ దాకా పెద్ద బ్రోకర్స్ వెళ్ళలేకపోయేవారు. అప్పుడే మేము ఆలోచించాం ఎస్ఎంఎస్ వరకు అక్కడ దాకా ఎలా వెళ్ళాలని. అప్పుడే మేము ఈ వెంచర్ స్టార్ట్ చేశాం. మేము ఈ డిస్ట్రిబ్యూషన్ చైన్ని మా క్యాపబిలిటీతో దీన్ని బాగు చేస్తాము. అప్పుడే అందరూ ముందుకు వెళ్ళి మా ఈ ఇన్సూరెన్స్ని అమ్ముతారు. మా ఇన్సూరెన్స్ పని కూడా ఇంకా చాలా సులభంగా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ప్రతి ఏజెంట్తోనూ బ్రోకర్తోనూ మాట్లాడక్కర్లేదు. కేవలం ఒక ప్రొసీజర్ ఉంటుంది, దాని ద్వారానే వాళ్ళు అన్ని ఛానల్స్ ద్వారా వాళ్ళు ఇన్సూరెన్స్ని విస్తరిస్తారు. సో టైటన్స్, వీళ్ళు చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తో వచ్చారు. వీళ్ళు అలాంటి మాధ్యమాన్ని చేశారంటే బహుశా అది అందరికీ చాలా అవసరం. మిగతా బిజినెస్ విషయాలు మీకు వదిలేస్తున్నాను. ఒక విషయం చెప్పండి, నార్మల్ డైరెక్ట్ గ్రూప్ ఇన్సూరెన్స్ ఒక ఆర్గనైజేషన్ తీసుకొని లేదంటే భారత్ షూర్తో తీసుకుంటే తేడా ఏంటి? మేము ఆర్గనైజేషన్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళడం లేదు సార్. మీకు సంబంధించిన ఆర్గనైజేషన్ ఇక్కడ ఏజెంట్ కానీ బ్రోకర్ కానీ లేదా మీ బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ దీన్ని అమ్ముతారు, ఎందుకంటే దీన్ని అమ్మే బాధ్యతని వాళ్ళు తీసుకొని తీరాలి. ఆ శిక్షని మేము పరిపూర్ణంగా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఇదంతా పూర్తిగా మా టెక్ ప్లాట్ఫామ్, పూర్తి వైట్ లేబుల్. వాళ్ళ బ్రాండ్తోనే వాళ్ళు అమ్ముకోవచ్చు. టీపీఏ నుంచి డిఫరెంట్ ఎలా ఉంటుంది? సో టీపీఏ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఇన్సూరెన్స్ కంపెనీ, అండ్ మేమైతే బ్రోకర్కి సపోర్ట్ చేస్తున్నాం, ఏజెంట్కి సపోర్ట్ చేస్తున్నాం, మరియు రిప్రజెంటేటివ్ ఆఫ్ ద క్లయింట్. మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ఫైల్ని క్లెయిమ్ చేసి ఉంటే మీకు ఎంత ఆతృతగా ఉంటుంది. సో అదంతా పూర్తి హ్యూమన్ లెడ్ సపోర్ట్ కపుల్డ్ విత్ అండ్ ఏఐ ఇంజిన్. మేము దాంతోపాటు మా ఎక్స్పీరియన్స్ని పూర్తి చేస్తాం. యూజర్స్ మాకు క్లెయిమ్ డాక్యుమెంట్స్ మాత్రమే పంపిస్తారు. మా టీం ఏఐ ఇంజిన్ వాటిని పూర్తిగా సపరేట్ చేస్తుంది. క్లెయిమ్ ఫామ్ ని ఆటోఫిల్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేసి టీపీఐకి సబ్మిట్ చేస్తుంది. మీకు డబ్బులు ఎవరిస్తారు? మాకు డబ్బు ఎలా వస్తుందంటే పార్ట్నర్స్ నుండి మా ఇన్ఫ్రా సపోర్ట్ ని యూజ్ చేసుకుంటారు కాబట్టి. వై షుడ్ అన్ ఎంప్లాయీ కేర్ అబౌట్ హెల్త్ ఇన్సూరెన్స్? ఎందుకంటే ఇలాంటివి వాళ్ళకి దొరుకుతాయి కాబట్టి. Correct. పిఎఫ్ దొరుకుతుంది. గ్రూప్ ఎలిమెంట్స్ కి దీనికి ఉండే తేడా ఏంటో కానీ మీరు కానీ నాకు కానీ చెప్పండి. అది నిజమే కదా. అందులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ గా చూస్తే అక్కడికి వెళ్ళి వైద్యం చేయించడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్. థ్యాంక్ యూ ప్రతీక్ సో మచ్ దీన్ని మీరు హైలైట్ చేసినందుకు. ఎందుకంటే ఈ ఈఎస్ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ హాస్పిటల్స్తో పోల్చుకుంటే సరి సమానమైంది కాదు. అలాగే 6 కోట్ల మంది కంటే ఎక్కువగా ఎస్ఎంఈస్ ఇండియాలో ఉన్నారు. వాళ్ళు లెస్ దెన్ 10 ఎంప్లాయీస్ కంటే బీమా అందిస్తారు. అలాగే వాళ్ళకి ESI కూడా ఇవ్వడం లేదు కదా. వాళ్ళకి ఈఎస్ఐ దొరకదు, ఎందుకంటే ఈఎస్ఐ ఎలిజిబిలిటీ అబౌట్ 10 ఎంప్లాయీస్. ఒక విషయం చెప్పండి, ఒక మనిషికి ఇన్ని రకాలైన ఇన్సూరెన్సులు దొరుకుతున్నాయి కదా, కానీ ఆ బెనిఫిట్ మల్టిపుల్గా ఉంటుందా లేదా ఆ ప్రీమియం వేస్ట్ అయిపోతుందా? ఈరోజు ప్రతి ఎంప్లాయీకి కార్పొరేట్ ద్వారా ఇన్సూరెన్స్ దొరకాలంటే దాదాపు 5 లక్షలు అవుతుంది. ఆ ఎంప్లాయీ దాన్ని టాప్అప్ చేయొచ్చు 30 lakhs వరకు. ఇంకా అందులో వాళ్ళ కవర్ ఎంత అంటే 5 లక్షల తర్వాత 30 lakhs వరకు ట్రిగర్ ఉంటుంది. అప్పుడే ఆ 30 lakhs వరకు ప్రీమియం చేస్తుంది, లేదా 2,000 2,500 చేస్తుంది. అలా కాకుండా 35 lakhs వరకు కవర్ చేస్తే అప్పుడు వాళ్ళు 20,000 కట్టాల్సి ఉంటుంది. అన్నట్టు నాకు ఒక విషయం చెప్పండి, ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ లో మీ మార్జిన్ ఆల్రెడీ థిన్ మార్జిన్ కమిషన్ ఏజెంట్ లేదా బ్రోకర్ ద్వారా మీరు తీసుకుంటున్నారు. యా. సో మీ మార్జిన్ స్ట్రక్చర్ కాస్త చూపించండి. ఇంత థిన్ మార్జిన్ నుంచి థిన్ మార్జిన్ తీసుకొని ఎంత కరెక్టే. రెవెన్యూ సంపాదిస్తున్నారు, అలాగే ప్రాఫిట్ గా మార్చగలరు? 15% మార్జిన్ ఉంది ఈ వాల్యూ చైన్ లో. ఇందులో దాదాపు 5% మాకు వాల్యూ కానీ ఉంటుంది. మార్జిన్స్ తక్కువైతే అంటే అప్పుడు మనకి బ్రోకర్ largest- 15% మార్జిన్ తీసుకుంటారా మా నుండి?
సార్ సార్ మీ బ్రోకర్ మీకు బాగా టోపీ పెట్టేశాడు. లేదు సార్, కానీ లార్జెస్ట్ ఎంటర్ప్రైజెస్ లో మార్కింగ్ చాలా తక్కువగా ఉంటుంది, 2 to 5%. కానీ ఎస్ఎంఎస్ ని బట్టి చూస్తే వాళ్ళ ప్రీమియం తక్కువగా ఉంటుంది, కానీ మార్జిన్ మాత్రం బ్రోకర్ 15%. సంపాదిస్తున్నాడు. Yeah. హెల్దీ పోర్ట్ఫోలియో, ఇంకా ఎస్ఎంఎస్ కి ఇది చాలా చీప్. స్మాలర్ ద టికెట్ సైజ్ హైయర్ దెన్ మార్జిన్ Got it. సైజ్, లార్జర్ ద టికెట్ సైజ్ Sure. స్మాలర్ ద Correct. మార్జిన్. అనుజీ గారు, మీరు ఎంతవరకు ఎంతమందిని కవర్ చేశారు మీ పాలసీ ద్వారా? సో మేము 2 lakhs ప్రజల వరకు ఇన్సూరెన్స్ చేయించగలిగాము. మా గోల్ ఏమిటంటే నెక్స్ట్ 5 years లో 5 కోట్ల ప్రజల వరకు చేరాలనేది. సో మొత్తం మీ 9 crores లో ఇంతవరకు ఎన్ని క్లెయిమ్స్ అయ్యాయి, ఎంత ప్రాఫిట్ వచ్చింది? రెవెన్యూ అయితే మా ARR 9 crores అండ్ సో 75 lakhs per month జరుగుతోంది. 75 lakhs మంత్లీ జరుగుతుంది. అలాగే మేము 10,000 క్లెయిమ్స్ ని సెటిల్ చేశాము. అండ్ మేము ఇండియాలోనే టాప్ ఓటెడ్ ఇన్సూరెన్స్ టెక్ విత్ 4.9 ఇన్సూరెన్స్ టెక్. అదంతా ఓకే, గానీ ఇందులో ప్రాఫిట్ ఎంత వస్తుంది? ఇందులో మా ప్రాఫిట్ ఎంత అంటే మంత్లీ బేసిస్లో మా బర్న్ ఎంత అంటే 5 to 7 lakhs వరకు. అండ్ నెక్స్ట్ రాబోయే 3 నెలల్లో మేము ప్రాఫిట్ కి వెళ్తాము. అంటే ఇప్పుడు నెగిటివ్ గా ఉందా? Yes. హా, ఒక మార్కెట్ డిమాండ్ తీసుకుని చూద్దాం, అప్పుడు తెలుస్తుంది మన ఆడియన్స్ కి ఎంతవరకు అర్థమైందో. మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. దాదాపుగా 50-50 అని చెప్తున్నారు. 44% మందికి ఏమనిపిస్తోందంటే ఈ ప్రోడక్ట్ వాళ్ళకి అవసరమని, అలాగే 56% మందికి ఏమనిపిస్తోందంటే వాళ్ళకి ఇది అవసరం లేదని. సరే, మీ ఆస్క్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్పండి. మా ఆస్క్ 1 crore ఫర్ 1% ఈక్విటీ. అంటే 100 కోట్ల వాల్యుయేషన్ మీద. ఎస్. అయితే మాకు ఇంకొకసారి వివరించండి, ఎందుకంటే సందేశ్ గారు ఇంకోసారి అడుగుతారు. మార్కెట్ బెంచ్ మార్క్ లెక్కల ప్రకారం ఈ 11x వాల్యుయేషన్ ఎందుకు కరెక్ట్? అయితే మనం పెద్దవాటి గురించి మాట్లాడితే లైక్ పాలసీ బజార్ వాళ్ళు కూడా ఇప్పుడు 70x తో మల్టిప్లై చేస్తున్నారు ఆన్ ద స్టాక్ మార్కెట్ లో. అవి లిస్టెడ్ కదా? వాళ్ళు లిస్టెడే, మేమైతే హై గ్రోత్ కంపెనీ. నాన్ లిస్టెడ్ కూడా 50% అంటున్నారు. అయినా 8.5 అయింది కదా, ఇక వాళ్ళు దానికంటే సందేశ్ చాలా గారైతే ఎక్కువగా అడుగుతున్నారు. దాంతో కూడా ఏకీభవించేలా లేరు. తప్పకుండా. అందుకే నేను అంటున్నాను, నా ఉద్దేశం ఈ టైటాన్స్ అందరూ ఇన్వెస్ట్ చేయబోతున్నారు కాబట్టి వాళ్ళు మీకు డీల్ని కొంచెం స్విచ్ చేయాల్సి ఉంటుంది. నేను మాత్రం మీతో చేతులు కలపడం లేదు. అర్జున్, మీరు? ప్రతిసారి నేను ఇన్సూరెన్స్ గురించి మాట్లాడేటప్పుడు నా ఇంటెలిజెన్స్ కంటే నేను పైగానే ఆలోచిస్తూ ఉంటాను. ఎందుకంటే నాట్ బికాస్ ద కంపెనీ ఈస్ నాట్ గుడ్, మీ టెక్ కూడా బాగాలేదు అని. నాకు ఇన్సూరెన్స్ గురించి ఏమీ తెలియదు కాబట్టి ఈ రోజు నేను మీతో చేతులు కలపడం లేదు. శైలి, మీరు? నేను వీళ్ళతో బిజినెస్ చేయగలుగుతాను, కానీ నెవిష్ చేయడానికి నాకేమనిపిస్తోందంటే నేను ఇన్సూరెన్స్ బిజినెస్లో ఇప్పుడు నేనేమీ చెయ్యలేను, ఎందుకంటే నా ప్రయారిటీ వేరే సెక్టార్స్ మీద ఉంది. జిమ్మీ? నేను ఎన్నో రకాలైన గ్రూప్ పాలసీస్ చేస్తాను. మాకు సొసైటీ మీద ఎంతో బాధ్యత ఉంటుంది. nice. కాబట్టి ఒక క్లయింట్ గా తప్పకుండా మీతో నేను జాయిన్ అవుతాను. కాకపోతే ఒక ఇన్వెస్టర్ గా నేను మీతో జాయిన్ అవ్వలేను. అనుపమ్ గారు? ఇన్సూరెన్స్, అలాగే ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ చాలా ముఖ్యమైనది. టెక్ అనేది ఎందుకో నాకు చాలా తక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కాకపోతే ఇది రియల్ గా బెనిఫిట్ అయితే అప్పుడు మనం ఆలోచించవచ్చు. ఇందులో నాకు అలా అనిపించట్లేదు. కాబట్టి నేను ఈ ప్రోడక్ట్ లో గేమ్ చేంజర్ ఉందని నేను అనుకోవడం లేదు. నాకేమనిపిస్తుందంటే మా టైటన్స్ ఇంకా కొంచెం టైం తీసుకోవాలనుకుంటున్నారు ఇన్సూరెన్స్ ఈ కాంప్లెక్స్ వరల్డ్ కి అర్థం కావడానికి. అంతవరకు మీరు మీ బిజినెస్ ని చేస్తూ ఉండండి. అలాగే అతి త్వరలోనే మీరు మా ఐడియా బాజ్ కి తిరిగి రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. వస్తాను సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఆడియన్స్ లో చాలా మంది ఆంటర్ప్రినర్స్ కూర్చొని ఉన్నారు. వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నారు. సో వాళ్ళ క్వశ్చన్స్ ఏంటో విందాం. నా పేరు వర్ధన్ విలాకర్. నా ప్రశ్న ఏంటంటే ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న మార్కెటింగ్ ఎంత ఇంపార్టెంట్, హౌ టు బ్యాలెన్స్ రీటైల్ మార్కెటింగ్, ఏ ప్రోడక్ట్లు రీటైల్ ఎక్కువ అవుతుంటాయి, సో అందుకని ఏ డిఫరెంట్ షేడ్స్లో మేము బిజినెస్ చేయాల్సి ఉంటుంది. అంటే ముందుగా మీరు వస్తువుల్ని డిస్కవర్ చేయాలి. అవి మీ మొబైల్ ఫోన్లోనే ఉంటాయి. అందుకని బ్రాండ్ అనేది ఏది బ్రాండ్గా చేస్తోందో, మీ ఐడియా అనేది ఒక వాస్తవ రూపంలో వచ్చినప్పుడు అది ఎక్కడికి వెళ్తుందంటే దానికి సంబంధించిన ఆడియన్స్ ఉన్న చోటికి. ఇక మరికొంతమంది కొత్త రకాల బ్రాండ్స్ని కోరుకుంటే అవి ఆన్లైన్లో కూడా ఉంటాయి. వాటిని అక్కడ చూసి వాటి గురించి తెలుసుకుని అసలైనవి మాత్రం మార్కెట్లోకి తప్పకుండా వెళ్తూనే ఉంటాయి, ఇలాంటి వాటి కోసం. కానీ
ఫస్ట్ కమ్యూనికేషన్, కనెక్షన్, ఎమోషన్ చాలా వరకు ఆన్లైన్లోనే ఉంటుంది మోస్ట్ బ్రాండ్స్. Okay. సో అది సోషల్ మీడియా లేదంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ అయినా సరే, అది ఎన్నో బ్రాండ్ల విషయంలో తప్పకుండా డిజిటల్ ఫస్ట్ అవుతుంది, తర్వాత ఫిజికల్, ఆ తర్వాత శైల గారు ఇది డిబేటబుల్ పాయింటే. కాకపోతే రైట్ బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు. అన్ని టచ్ పాయింట్ల అనేది జాగ్రత్తగా చూడాలి, కంపారిజన్ చేయకండి. ఐ థింక్ వాటి కేటగిరీ అనేది ది ముఖ్యం. సోషల్ మీడియా ఈజ్ నాట్ ద ఓన్లీ థింగ్, బట్ Yeah. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్అవాయిడబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.